తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం మేడం మీ పేరు? మల్లేశ్వర్ అండి, డాక్టర్. విశాఖపట్నం అండి. పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా కొంచెమైనా? ఫాలో అవుతాం కదండి. మరి విశాఖపట్నంలో ఎవరు గెలుస్తారు ఎంపీగా? ఎంపీగా అంటే ఇవాళ ఒక మహిళకి పార్లమెంటులో ఆవిడకి ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. సో జనాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎప్పటి నుంచో ఉంది విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ. నేనేమంటానంటే 2019లో భరత్ పోటీ చేసినప్పుడు ఆల్రెడీ విశాఖ ప్రజలందరూ రిజెక్ట్ చేశారు, ఓడిపోయారు ఆయన. మళ్ళీ ఓడిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి నిలబడతారు అని అంటే ఒకసారి రిజెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే వాళ్ళు చేయలేకపోయారనే కదా అర్థం. సో ఆ 2019 తర్వాత ఓడిపోయినటువంటి భరత్ ఇప్పటి వరకు కనిపించకుండా మళ్ళీ ఇవాళ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 1 మంత్ కనిపిస్తున్నారు ఆయన. సో ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రజలకి కాదు కదా, మహిళలకు కాదు కదా, యూత్కి కాదు కదా, ఎవ్వరికీ న్యాయం జరగదు. విశాఖ మొత్తం భరత్ వైపే ఉంది, భరత్కి అండగా ఉంది విశాఖ మొత్తం భరత్ను గెలిపించడానికి చూస్తుందని చాలా మంది చెప్తున్నారు. అండగా ఉంటే 2019లోనే గెలవాలి కదా ఆయన. గెలవలేకపోయారు అని అంటే అండగా లేరని. సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. సింపతి దేనికి? ఏమన్నా ప్రజలకి ఏమన్నా చేస్తే సింపతి ఉంటుంది, లేకపోతే చేశాను. సర్వీస్ వేరు, ప్రజల్లో రాజకీయంగా వచ్చిన వాళ్ళు వేరు. సర్వీస్ అంటే ఎన్జిఓలు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నాది ఒక ఎన్జిఓ ఉంది, సో నేను ఎన్జిఓ ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. అలా అందరూ ఉంటారు. రాజకీయబద్ధంగా మాట్లాడాలి అంటే కొంత నాలెడ్జ్ ఉండాలి. ప్రజల్లో పార్లమెంట్లో రేపు వెళ్ళి మాట్లాడాలి అన్నా కూడా వాళ్ళకంటూ ఒక లైక్ ఏమంటారు, ఒక నాలెడ్జ్ లేకుండా పార్లమెంట్లో వెళ్ళి ప్రజల సమస్య మీద ఏమని పోరాడతారు? గతంలో చూసుకున్నట్లయితే షీఈస్ వెరీ సీనియర్ అండ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ డబల్ పిహెచ్డి చేసింది. అండ్ బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్, నేను ఒక ఎడ్యుకేటెడ్కి సపోర్ట్ చేయాలని నేను అనుకుంటాను. అండ్ బీయింగ్ ఏ ఉమెన్ ఆల్సో తనకి అన్ని ప్రాబ్లమ్స్, మహిళల యొక్క సమస్యలన్నీ తెలుసు కాబట్టి పార్లమెంటులో ఖచ్చితంగా ఆవిడ మహిళల తరపు నుంచి పోరాడుతుంది అనేది నా అభిప్రాయం. 100% గెలుస్తారు. సో అందులో అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడే ఒక సోదరి భావంతో అందరినీ కలుపుకొని వెళ్ళిపోతుంది. ఆవిడది పుట్టినీళ్ళు ఇక్కడ, మెట్టినీళ్ళు విజయనగరంలో కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి వ్యక్తులకి మనం ప్రజల సమస్యల్లో ప్రజల్లో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే రేపొద్దున మనకి ఏదైనా సమస్య వస్తే పోరాడతారు. లేదంటే ఇదిగోండి ఎలక్షన్లో వస్తారు, రేపు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళెవరూ కనిపించే ప్రసక్తి లేదు. కాబట్టి డెఫినెట్గా బొత్స ఝాన్సీ గారికి మా సపోర్ట్ అందరి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మేడం మీ పేరు? శ్రీదేవి. విశాఖపట్నం అండి. విశాఖపట్నం. ఎట్లా ఉన్నాయండి విశాఖపట్నంలో రాజకీయాలు? ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? విశాఖపట్నం ఎంపీగా చూసుకుంటే టీడీపీ నుండి జనసేన బీజేపీ కూటమి నుండి అయితే భరత్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? బొత్స ఝాన్సీ గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే మీరు మహిళ, ఆమె మహిళ, ఆమె పేరు చెప్పేస్తున్నారా? కాదండి, మెయిన్ సబ్జెక్టు విద్యావేత్త. ఆవిడ 2 సార్లు ఎంపీగా చేశారు, ఉత్తమ పార్లమెంట్ అవార్డు తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో బొత్స ఫ్యామిలీకి పట్టుంది, అందుకని ఆవిడ గెలుస్తుంది అనుకోండి. ఝాన్సీ గారు అక్కడ ఉంటారు, కనీసం ఇక్కడ విశాఖపట్నంలో ఏదైనా సమస్యలపైన అవగాహన లేదు, ఎట్లా ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తారనేది మరికొంతమంది అంటున్నారు. ఏమండి, బొత్స ఝాన్సీ మేడం గారు అవగాహన లేదన్న వాళ్ళకి అవగాహన లేదండి. ఎందుకంటే ఆవిడ ఈ ఊరు ఆడబడుచు. ఈ ఊరు ఆడబడుచు, ఆవిడకి సొంత ఇల్లు ఇక్కడే ఉన్నది. ఇంకా అవగాహన ఎలా లేదండి? ఆవిడ రాజకీయంలో కానీ చక్కగా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళందరూ కలుపు కొట్టుకునే విధంగా చేస్తున్నారండి. అదండి. ఝాన్సీ గారు గెలుస్తారు? ఝాన్సీ గారు పక్కగా మెజార్టీతో గెలుస్తారండి. స్పందన వస్తుంది, తిరుగుతున్నారు ఆమె. ఏమండి, ప్రతి ఇంటికి వెళ్ళినా, ప్రతి చక్కడికి వెళ్ళినా అందరూ ఆడవాళ్ళందరూ అమ్మ మేము జగన్ గారికి ఓటు వేయకపోతే కనుక మేము తిన్నదానికి కృతజ్ఞత లేనట్టేనమ్మా అని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానం అలా వస్తుందండి. ఝాన్సీ గారు గెలుస్తారు. పైన జగన్ గారు గెలుస్తారా? మరి 175కి 175, 175, 170.